బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు. వారిని జూబ్లీ హిల్స్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 6 నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. సంధ్యా థియేటర్లో మరణించిన రేవతి కుటుంబానికి బాధ్యత వహించాలని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ఇంటిపై రాళ్లు విసిరారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంటి ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొట్టడంతో పాటు ఇంటిపైకి టమాటోలు, రాళ్లు విసిరారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు సీఎం. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని, ఎవరూ ప్రేరేపించవద్దని విన్నవించారు. ఇప్పుడు అన్ని విషయాలు చాలా సున్నితంగా ఉన్నాయని అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతా సంయమనం పాటించాలన్నారు. ఎవరూ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అరవింద్ కోరారు. అందరూ ఓపికగా ఉండాలన్నారు. మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు. ఇక సంధ్యా థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఘటన జరగడం తీవ్ర బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, క్షమాపణ తెలియజేస్తున్నట్లు చెప్పారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై మిస్ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ జరుగుతోందని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ ఘటనలో తన క్యారెక్టర్ను కించపరిచారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వహరణం జరిగిందని, తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదని అల్లు అర్జున్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నేతలు ఏ ప్రభుత్వ శాఖపై తాను నిందలు మోపడం లేదని చెప్పారు. తొక్కిసలాట జరిగినప్పుడు తాను తప్పుగా ప్రవర్తించారని, అనేక ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అల్లు అర్జున్.